క్రికెట్ బెట్టింగ్స్తోని అలాగే ఈ బెట్టింగ్ యాప్స్తోని యువత పెడదవ పడుతున్నారు. అనేక మంది ప్రాణాలు అయితే తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అయితే లోకల్ బాయ్ నాని యూట్యూబరు దీన్ని ప్రమోట్ చేస్తూ తన్ని అయితే మటుకి కఠినంగా శిక్షించాలని చెప్పి ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ అయితే సిపికి అయితే కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. అయితే దీనిపై యాక్షన్ కంపల్సరీగా తీసుకుంటామని చెప్పి సిపి అయితే చెప్పడం అయితే జరిగింది. మనతో పాటు ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ నాయకులు అయితే ఉన్నారు. చెప్పండి, ఏంటి, ఎందుకు నానిపై కంప్లైంట్ చేశారు, ఏంటి? నాని అనే యువకుడు మనం వారం రోజుల్లోనే మరో 3-4 రోజులు విశాఖ కేంద్రంగా మ్యాచ్ జరగబోతుంది. ఒకవైపు మ్యాచ్ జరగబోయి వారం రోజుల ముందు ఈయనేమో బిట్టింగే ప్రమోట్ చేశారు. దాన్ని సిపి సజ్జనార్ గారు ఐపీఎస్ ఆఫీసర్ కూడా ట్యాగ్ చేశారు. మేము ఎప్పుడూ అఖిల భారతీయ యువజన సమైక్య ఏఐవైఎఫ్గా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ యువత పెడదావ పెట్టిన యువత సమస్యలు ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంటాం లేట్ అయినా. అయితే మేము ఈరోజు సిపి గారికి ఒకటే లెటర్ పెట్టాం. అయ్యా, లోకల్ బాయ్ నాని, ఆయన భార్య, ఒక చిత్రీకరించిన ముగ్గురు తక్కువ సమయంలోని 40,000 రూపాయలు ఇటువంటి సంపాదించాలని చెప్పేసి యూత్ని పెడదవ పట్టించే విధంగా ఒక వీడియో చిత్రీకరించారు. ఇది ఖచ్చితంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కావున దీనిపైన చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోండి. ఆయనే కాదు, అనేక మంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు రమ్మి, బెట్టింగు, ఇతర మోసాల్లోని యువతను పెడదవ పట్టించడం వల్ల వాళ్ళు అందులో మునిగిపోయి ఆస్తులు అమ్ముకొని పెట్టి కొంతమంది మోసపోయి చనిపోతున్నారు, కొంతమంది దొంగతనాలు పాల్పడుతూ ఉన్నారు, కొంతమంది గంజాయిలకు అలవాటు పడి యువత కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ రోజు ఒకవైపు యువతలో ఉండడం కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. ఎందుకంటే డిగ్రీలు ఎంఏ బీఈడీలు చదివిన ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక, ఇంట్లో తల్లిదండ్రులకి భారం కాలేక ఎటువంటి మార్గంలోనే డబ్బులు సంపాదించాలనే నేపథ్యంలో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అందులో ఎట్ ద టైం వీళ్ళు కూడా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా సమాజానికి మంచి చెప్పవలసింది పోయి ఈరోజు చెడు మార్గాన్న యువతనే పెడదో పట్టించే మార్గంలో వెళ్తా ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని మేము ఇప్పటికప్పుడు చట్టం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకొస్తాం. ఏఐవైఎఫ్ విశాఖ జిల్లా సమితి తరపున ఈరోజు సిపి గారు కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ వీడియో సంబంధించిన మెమరీ కార్డు కూడా ఆ వీడియో అందులో అప్లోడ్ చేసి సిపి గారికి ఇచ్చాం. ఖచ్చితంగా ఆల్రెడీ ఇదివరకు కేసు పెట్టి మళ్ళీ మీరు రావడం చాలా సంతోషకరంగా ఉందని చెప్పి కంప్లైంట్ మీద చూస్తామని చెప్పి సానుకూలంగా స్పందించారు సిపి గారు. చెప్పండి, యువత అనేక మంది చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సోషల్ మీడియాలో చాలా చూస్తున్నాం, అలాగే సోషల్ మీడియాకి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈరోజు యువత ఉద్యోగ అవకాశాలు లేక ఏం చేయలేని తోచని పరిస్థితులు ఉన్నప్పుడు ఇటువంటి సమాజానికి ఉపయోగపడే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ అందరూ కూడా యువతని పూర్తిగా పక్కదో పట్టించే విధంగా ఇదే అవకాశవాదంగా తీసుకొని వాళ్ళని బెట్టింగ్ చేసి ప్రేరేపించడం. వాళ్ళు యువత ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు, స్నేహితులు కావచ్చు, అప్పులు చేసి ఇటువంటి బెట్టింగ్ చేసి పెట్టడం వల్ల నష్టపోవడంతో వాళ్ళు సూసైడ్ చేసుకునే ఎవరికి సమాధానం చెప్పలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా ఈరోజు ఈ దేశంలో అనేక మార్లు చూసాం. మన భవిష్యత్తులో కూడా చూసే విధంగా ప్రస్తుతం యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ అలా ప్రేరేపిస్తూ ఉన్నారు. ఈరోజు యువతకు ఒకటే మేము తెలియజేయాలనుకున్నాం. యువత ఈరోజు మీరు ఒకటి గమనించాలి, సోషల్ మీడియాలో కావచ్చు, ఇతర పత్రికల ద్వారా కూడా అనేక మార్లు యువత బెట్టింగ్ యాప్స్లో బెట్టింగ్ చేసి బాగుపడే వాళ్ళకంట నష్టపోయి చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంత సోషల్ మీడియా అవకాశం ఉన్నా తెలుసుకున్నా సరే మీరు ఎందుకు ఇటువంటి పక్కదో పడతా ఉన్నారని చెప్పేసి యువతకి విజ్ఞప్తి చేస్తూ మీరు ఇటువంటి వాటిని అన్నట్లు మీరు గమనించాలి. ఎవరైతే యువతను పక్కదో పెట్టేందుకు ప్రేరేపిస్తూ ఉన్నారో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ నానితో పాటు ఇంకా ఇలాంటి వాటిలో ఎవరైతే పాల్పంచుకుంటూ ఉన్నారో వాటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలని చెప్పేసి ఈరోజు ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్గా మీరు తెలియజేసి ఈరోజు సిపి గారి దృష్టి కూడా తీసుకురావడం. సిపి గారు కూడా దీన్ని స్పందించి నిన్ననే కేసు ఫైల్ చేసాం. ఇంకా ఇందులో ఎవరైతే ఉన్నారో భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈరోజు ఏఐవైఎఫ్ వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్వశ్చన్ చేసే విధంగా ఇటువంటి సంఘ విద్రోహ శక్తులు బయటకు వచ్చే విధంగా మేము ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ కార్యాచరణ రూపిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి, మనం ప్రతిరోజు చూస్తున్నాం యూత్ ఎంతో మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఏం చెప్తారు మీరు? ఒక పక్క నిరుద్యోగ యువతలో ఉద్యోగాలు లేక అవకాశాల కోసం ఎదురు చూస్తుంటే ఈ మహమ్మారి, ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరైతే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారో వాళ్ళకి ప్రభావితం అయిపోతున్నారు. ఈ బెట్టింగ్ యాప్లు చూస్తూ ఆశ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే కోణం ఆలోచించి యువత ఆడితే ఇంకెక్కువ డబ్బులు వస్తాయి కదా, అతి తక్కువ కాలంలో మనం కూడా మంచి డబ్బులతో ఎంజాయ్ చేయొచ్చు కదా అని ఈ ఎంజాయ్కి ఆశకి హద్దులు లేకుండా ఈ బెట్టింగ్ యాప్లకి ఆకర్షితులయ్యి ఈ బెట్టింగ్ యాప్ల్లో డబ్బులు పెట్టి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి ఏర్పడుతుంది. దీనిపైన కమిషనర్ గారికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈరోజు పోలీస్ కమిషనర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అలాగే విశాఖ జిల్లా సమితి నుంచి కూడా ఏఐవైఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. అనాథకరమైన బెట్టింగ్ యాప్లు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే నిరోధించాలని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం.
ఇది ప్రధానంగా ఈ యూత్ అయితే పెడదవ పడుతున్న నేపథ్యంలో అయితే ఈ లోకల్ బాయ్ నాని యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో తనని ఈ కఠినంగా శిక్షించాలి. ఈ నేపథ్యంలో యువత పెడదవ పడుతున్నారు, యువతను కాపాడాలని చెప్పి ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ అయితే సిపికి అయితే మెమరాండం ఇచ్చారు. అలాగే సిపి కూడా సానుకూలంగా స్పందించి దీని మీద యాక్షన్ తీసుకుంటా రానున్న క్రికెట్ మ్యాచ్లో ఎటువంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా మేము చూసుకుంటామని చెప్పి ఒక భరోసా అయితే ఇచ్చారు విశాఖ సిపి సంఘపత్రి బాగ్జీ. ఈ బెట్టింగ్ యాప్లమే విశాఖలో జరుగుతున్న నేపథ్యంలో వెంటనే స్పందించాలని చెప్పి దీనిపై కఠినమైన శిక్ష విధిస్తామని చెప్పి సిపి అయితే తెలియడం అయితే జరిగింది. శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. యూట్యూబర్ నాని మీద నిన్ననే కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ రాగానే కేసు కూడా క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నాం. ఇంకా కొందరు ముందుకు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారండి. ఆ కంప్లైంట్ కూడా సేకరిస్తున్నాం. త్వరలో చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. సార్ ముఖ్యంగా ఈ బెట్టింగ్ సంబంధించి ఎలాంటి నిఘా ఉంది సార్? మ్యాచ్ కూడా ఉంది కాబట్టి మీరు సిటీలో ఎలాంటి ఇప్పుడు ఆల్రెడీ 2 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఒక కేసులో 12 మంది, ఇంకొక కేసులో 2 అరెస్ట్ చేయడం జరిగింది. క్రికెట్ బుకీస్ ఎక్కడ ఉన్నా, మన జిల్లాలో ఉన్నా బయట ఉన్నా స్పెషల్ టీమ్స్ పంపించి పట్టుకుని రావడం జరుగుతుంది. మేము 24/7 నిఘా పెట్టాము. ఎందుకంటే ఛాంపియన్స్ లీగ్ తర్వాత ఐపీఎల్ అన్ని మ్యాచెస్ కూడా జరగబోతున్నాయి. సో క్రికెట్ బెట్టింగ్ వలన ఎవరు మోసపోకూడదు, ఎవరు నష్టపోకూడదు, అది ఎన్ష్యూర్ చేయడానికి డిస్ట్రిక్ట్ పోలీస్ అన్ని విధంగా చర్యలు తీసుకుంటున్నారండి. సిటీ టాస్క్ ఫోర్స్ కూడా స్పెసిఫిక్గా టాస్క్ ఇవ్వడం జరిగింది. సైబర్ క్రైమ్ పోలీస్ కూడా, లా అండ్ ఆర్డర్ పోలీస్ కూడా అదే పని మీద ఉన్నారండి. మా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ 7995095799 కూడా పబ్లిక్ అందరికీ ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా పబ్లిక్ ఫోన్ చేసి నాకు క్రికెట్ బెట్టింగ్ గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారండి. సో పబ్లిక్కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ దగ్గర కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే క్రికెట్ బుక్కి సంబంధించిన మీరు కూడా నష్టపోయి ఉంటే ధైర్యంగా ముందుకు రండి. మేము కేసు కట్టి ముద్దాయిలందరినీ అరెస్ట్ చేస్తాం. సార్ ముఖ్యంగా ట్రాప్ చేసే ఇలాంటి ఆన్లైన్ యాప్ల మీద ఎలాంటి నిఘా అవసరం సార్? పోలీస్ డిపార్ట్మెంట్ పని నుంచి ఎలాంటి? ఇప్పుడు మేము కాన్స్టాంట్ నిఘా పెట్టాము సోషల్ మీడియా మీద. ఎవరైనా ఇటువంటి వీడియోస్ పెడితే మేము ఇలాగే కేసు కట్టి చర్య తీసుకుంటాం, చట్టపరమైన చర్య తీసుకుంటాం. పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ నాలెడ్జ్లో ఇటువంటి వీడియోస్ ఉంటే ఆన్లైన్ బెట్టింగ్ యాప్, క్రికెట్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న ఎవరైనా వీడియోస్ పోస్ట్ చేస్తే మా దృష్టికి తీసుకురండి. ఎందుకంటే వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళు సమాజంలో మంచి పని చేయడానికి ప్రయత్నం చేయాలి, కానీ సమాజంలో ఇటువంటి మహమ్మారి లాంటి క్రికెట్ బెట్టింగ్ ప్రోత్సహిస్తే ఎటువంటి పరిస్థితుల్లో సహించేది లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.